వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. యువతకి ముఖ్యంగా పెళ్ళికి ముందు ఎవరైతే శారీరక సంబంధం పెట్టుకొని లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారో, ఇలాంటి వారందరికి గూడా హైకోర్టు షాక్‌నిచ్చింది. అయితే పెళ్ళికి ముందు వ్యక్తిగతమైనటువంటి, శారీరకమైనటువంటి సంబంధం ఏదైతే పెట్టుకొని ఉంటారో అది సర్వసాధారణంగా మారిపోయిందని, సమాజంలో జరుగుతున్నవి న్యాయస్థానాలకు తెలియకుండా ఉండవని కూడా మద్రాస్ హైకోర్టు, మదురై ధర్మాసనం అయితే ఇక్కడ వ్యాఖ్యానించింది. అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో 9 ఏళ్ళు లైంగికమైనటువంటి సంబంధం కొనసాగించి మోసం చేశాడని ఆరోపిస్తూ మాజీ ప్రియుడిపైన ఒక యువత పెట్టినటువంటి అత్యాచారం కేసు విచారణ సమయంలో మదురై ధర్మాసనం ఈ వ్యాఖ్యలను చేసింది. ఇక అక్కడ ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్లయితే అంటే తిరునెల్వేలికి తిరునెల్వేలికి చెందినటువంటి దేవ విజయ్ అనే యువకుడి పైన అతడితో కలిసి చదువుకున్నటువంటి యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాలేజీలోనే తాము ప్రేమించుకున్నామని, వివాహం చేసుకుంటామని మాట ఇవ్వడంతో శారీరక సంబంధం కూడా ఏర్పడిందని కూడా పేర్కొనింది. 9 ఏళ్ళు తనతో శారీరక సంబంధం కొనసాగించి చివరికి పెళ్లి గురించి అడిగేటప్పటికి కూడా నిరాకరించాడని కూడా ఆమె ఆరోపించింది. అంతేకాదు ఇద్దరు కులాలు వేరని, ఇంతటితో ఈ విషయం వదిలేయాలని కూడా బెదిరించాడని కూడా ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు అత్యాచారం, మోసం తదితర సెక్షన్ల కింద కూడా కేసును నమోదు చేసుకున్నారు. దీంతో ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టుకు విజయ్ ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పైన మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ పొగలెంది సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వివరిస్తూ తన క్లయింట్ ఎటువంటి నేరం చేయలేదని పరస్పర అంగీకారంతో ఇరువురు శారీరక సంబంధం కొనసాగించారని కూడా తెలిపారు. ఇరువురు విడిపోయిన తర్వాత ఫిర్యాదు చేశారని, మొదట్లో మోసం చేశాడని కూడా ఎటువంటి ఆధారాలు లేవని ఆయన వాదించారు. ఇక వయోజనురాలు న్యాయవాది అయినటువంటి ఆమె ఏమి చేస్తుందో తెలుసునని ఆయన న్యాయమూర్తి కోర్టుకు తెలిపారు. ఈ వాదనలో ఏకీభవించినటువంటి జస్టిస్ పొగలేంది ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం శారీరక సంబంధం కొనసాగించినప్పుడు కూడా వ్యతిరేకించకపోవడంతో ఇది సమ్మతితోనే జరిగిందని సూచించారు. వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఎలాంటి ఆధారాలు లేవు. సుదీర్ఘకాలం పరస్పర సమ్మతితోనే శారీరక సన్నిహితంగానే ఉన్నప్పుడు కూడా విభేదాలు ఏర్పడితే క్రిమినల్ చట్టాలు వాడుకోవడం సరికాదని, వారి మధ్య సంబంధం ప్రేమతో ఏర్పడిందా, పెళ్లి కోసం ఎదురు చూశారా, కేవలం పరస్పరం ఆనందం కోసమా అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం ఖచ్చితంగా నిర్ణయానికి రావడం అసాధ్యమనేసి కూడా జస్టిస్ పొగలింది పేర్కొన్నారు. ఇటువంటి కేసులు పెట్టడం న్యాయ ప్రక్రియను కూడా దుర్వినియోగం చేయడంతో సమానమని భావిస్తూ దానిని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇది ఏ విధంగా మోసం కాదని, పెళ్లికి శారీరక సంబంధానికి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయినాయని కూడా విజయ్ పైన పెట్టినటువంటి కేసును కూడా కొట్టివేస్తూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ రకమైనటువంటివి ఎక్కువగా సమాజంలో మనకు విదేశీ కల్చర్ అనేది కూడా మనకు అలవాటు అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే, అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ లివింగ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు ఉండాలి. పెళ్ళికి ముందు శారీరకంగా కలవడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ రకమైనంగా మీరు కూడా ఇటువంటి తప్పులు చేయకండి. తప్పులు చేసినా సరే చివరికి ఇటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.